శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనసుకు కొంచెం బాధ కలిగించిన వార్త, అంటే బాధ వార్తలతో వస్తున్నారు ఇటు పొద్దున్నే అనుకోవద్దు. మన ఆంధ్రప్రదేశ్లో, మన తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో ప్రతిష్టాకరమైన అన్నవరం సత్యదేవునికే అపచారం అండి. సత్యనారాయణ స్వామి గుడి అంటే తిరుపతి తర్వాత అన్నవరం ఒకప్పటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఆదాయ వృద్ధిలో 2వ స్థానంలో ఉండేది. మన రాష్ట్రంలో ఉండే ప్రముఖ 7 దేవాలయాల్లో అగ్రస్థానంలో ఉండే తిరుపతి తర్వాత అన్నవరం ఈ రోజున 6వ స్థానంలోకి జారిపోయిందండి. అది చాలా బాధ కలిగించింది. సత్యదేవుని వ్రతం చేసుకొని వాళ్ళు కానీ ఆ కొండ మీదకి వెళ్ళి పెళ్ళిళ్ళ ఒడుగుల వివాహానంతరం స్వామి వ్రతమా, ఇంటి దగ్గర కొంతమంది చేసుకుంటారు, చాలామంది గుడిలో చేసుకుంటారు వెళ్ళి అన్నవరం వెళ్ళి. లేదు ఇంటి దగ్గర వ్రతం చేసుకున్నా మళ్ళీ అక్కడికి వెళ్తారు. నిరంతరం భక్తులు తాకిడితో ఉంటుంది. అలాంటి గుడి ఎటువంటి సౌకర్యాలు, భక్తులకి సరైన సౌకర్యాలు లేక, ప్రసాద నాణ్యత లేక, శుభ్రత లేక దిగజారిందిటండి. అది చాలా అత్యంత బాధాకరమైన విషయం. ఎక్కడెక్కడి నుంచో వస్తారు సత్యనారాయణ స్వామి గుడికి. తిరుపతికి ఎలా వస్తారో సత్యనారాయణ స్వామి గుడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. ఇదివరకు మేము తరచూ నిత్యం వెళ్ళి వాళ్ళం. కాబట్టి ఈ మధ్య అంత మా వారికి వీలు కుదరక, నాకు కొంచెం ఓపిక తగ్గి మా నాన్నగారు బాధ్యత వచ్చిన తర్వాత ఆయన వదిలి అంతసేపు వెళ్ళడం కష్టమని, మా రాజమండ్రిలో కూడా ఉందని చెప్తూ ఉంటాను కదా, 2వ అన్నవరం అంటారని, అక్కడికి వెళ్తూ ఉంటాం మేము. తప్పితే మా చిన్నప్పటి నుంచి నాకు ఊహ వచ్చిన తర్వాత అప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి, 5 ఏళ్ళు నాకు ఉన్నప్పటి నుంచి 50 సంవత్సరాలు పైబడి ఆ గుడికి మేము వెళ్తూనే ఉండేవాళ్ళం. మా చిన్నప్పుడు ప్రసాదంలో జీడిపప్పులు అవన్నీ వేసేవారు. మా అమ్మగారు వాళ్ళు బాదం పప్పులు కూడా వేసేవారు మా చిన్నప్పుడు అని చెప్పేవారు. పోనీ ఏ పప్పులు వేపినా ప్రసాద క్వాంటిటీ తగ్గించేశారు. అక్కడ సౌకర్యాలు లేవుట, శుభ్రత లేదుట. అంత ఆదాయాన్ని ఇచ్చే ఆ సత్యదేవుణ్ణి అంత నిర్లక్ష్యం చేస్తున్నారు అక్కడ ఉన్న పాలకులు. ఇది ఎంతో బాధ కలిగించిందండి చాలాను. మీ అందరి అభిప్రాయం కూడా ఏంటో తెలియజేయండి. ఉంటాను మరి.